ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. దో ఐ సిట్ ఇన్ డార్క్నెస్, ద లార్డ్ విల్ బి మై లైట్. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ల విప్పి మీ మీద కురుంభరించునుగాక. ప్రియ దేవుని జనాంగమా, కొన్నిసార్లు జీవితం ఒక చీకటి గదిలా అనిపిస్తుంది మనకి. ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్యం లేదా ఒంటరితనం, గమ్యము తెలియని ప్రయాణం, అనిశ్చితి ఆవరించి ఉన్న నేపథ్యం, ఇవన్నీ మనల్ని చుట్టుముట్టినప్పుడు ఇక వెలుగు చూడలేమేమో అని భయమేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది కదా. మీకా ప్రవక్త తన చుట్టూ ఉన్న అన్యాయాన్ని, కష్టాలను చూసి భయపడలేదు. ఆయన ఒక గొప్ప నిశ్చయతతో మాట్లాడాడు. ఆ నిశ్చయత మీలో కూడా కలగాలి అంటే ఈ ఉదయకాల ధ్యానాన్ని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో మీ జీవితంలోని చీకటిని వెలుగుగా మార్చమని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఈ నూతన దిన ప్రయాణంలో దేవుని వాగ్దానము ద్వారా నిన్ను ప్రేమించి ఏర్పరచుకొని ప్రత్యేకమైన రీతిలో నిన్ను దర్శిస్తున్నాడు సుమా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రవక్త అంటున్నాడు కదా, నేను అంధకారమందు కూర్చున్నాను అని. అంటే ఆయన అప్పటికే చీకటి వంటి కష్టాల్లో ఉన్నారు. అది ఆయన ఊహ కాదు, ఒక యథార్థ పరిస్థితి. కానీ ఆయన అక్కడ కూర్చుని ఏడటం లేదు సుమా, తన వెలుగు వైపు చూస్తున్నాడు. దేవుడు వెలుగును పంపుతాడు అని అనటం లేదు. యెహోవా నాకు వెలుగుగా ఉండును అంటున్నాడు. అంటే దేవుడే ఆ వెలుగు. దేవుడు మనతో ఉన్నప్పుడు మన పరిస్థితి ఎంత చీకటిగా ఉన్నా సరే మన మనస్సు మాత్రం వెలుగుతో నిండి ఉంటుంది. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రియ దేవుని జనాంగమా, ఈ వాగ్దానాన్ని లోతైన విశ్లేషణ చేస్తూ నీ ప్రతి చీకటిలో కూడా దేవుడు ఇచ్చే 3 రకములైన వెలుగులను మనం ప్రత్యేకంగా ధ్యానము చేద్దాం. మొదటిది నిరీక్షణ అనే వెలుగు, ద లైట్ ఆఫ్ హోప్. చీకటిలో ఉన్నప్పుడు మనకు దిశ తెలియదు, కానీ దేవుని వాక్యం మన పాదాలకు దీపంగా ఉంటుంది. నీవు పడిపోయినా మళ్ళా లేస్తావనే ధైర్యం దేవుడు నీకు ఇస్తారు. శత్రువు నీ పతనాన్ని చూసి నవ్వచ్చు, హేళన చేయొచ్చు. కానీ నువ్వు తిరిగి లేవటం చూసి వారు ఆశ్చర్యపోతారు. రెండవదిగా న్యాయము తీర్చే వెలుగు, ద లైట్ ఆఫ్ జస్టిస్ అని అంటున్నాడు కదా. ఆయన నా పక్షమున వాదించి నాకు న్యాయము తీర్చు వరకు అని 9వ వచనంలో రాయబడుతుంది. నీవు అన్యాయంగా నిందించబడినప్పుడు లేదా బాధించబడినప్పుడు దేవుడు నీ తరపున న్యాయవాదిగా ఉంటారు. ఎంత గొప్ప ధన్యతో కదా ఇది. ఆయన తన నీతిని వెలుగులాగా ప్రకాశింపచేస్తాడు. అద్భుతమైనటువంటి ధన్యత ఇది. మూడవదిగా క్షమాపణ అనే వెలుగు, ద లైట్ ఆఫ్ ఫర్గివ్నెస్. కొన్నిసార్లు మన స్వంత పాపాల వల్లే మన జీవితంలోనికి చీకటి రావచ్చు. ప్రవక్త అంటాడు కదా, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని ఆయన కోపమును నేను సహింతును అని. కానీ దేవుడు శిక్షించేవాడు మాత్రమే కాదు సుమా, ఆయన క్షమించేవాడు కూడా. ఆయన క్షమాపణ మన జీవితంలో నూతనమైన వెలుగును నింపుతుంది. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఈ నూతన దినం 1 నిమిషం గంభీరమైన ఆలోచన చేద్దాం. మీ జీవితంలో ఇప్పుడున్న చీకటి ఏమిటో? అది అనారోగ్యమా, తీరనటువంటి అప్పులా, అనిశ్చితి కలిగిన పరిస్థితుల్లా, ఎవరికీ చెప్పుకోలేని మనోవేదన, అది ఏదైనా కావచ్చు. మనం చీకటిని చూసి భయపడుతున్నాం, కానీ మనతో ఉన్న వెలుగును మనం గుర్తించలేకపోతున్నాం. లోకం మనల్ని చూసి వీరి పని అయిపోయింది అని అతిశయించినప్పుడు మనం ఇంకా కృంగిపోతున్నాం.
ఆ నిరాశను ఈరోజు విడిచిపెట్టేద్దాం. నేను పడినను మరలా లేతును అని ధైర్యంగా చెప్పటం అలవాటు చేసుకుందాం. పడిపోవటం మనిషి లక్షణం, లేపడం దేవుని లక్షణం. నీవు అంధకారంలో ఉన్నావు, కానీ నీవు అంధకారం కాదు సుమా, నీలో దేవుని వెలుగున్నది. ఈరోజే ఒక తీర్మానం చేసుకుందాం. నీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుని స్తుతించటం మొదలుపెట్టండి. స్తుతి అనేది చీకటిని చీల్చుకుని వచ్చే గొప్ప వెలుగు. మీ సమస్యల కంటే మీ దేవుడు ఎంత గొప్పవాడో ధ్యానము చేయండి. ప్రియదేవుని జనాంగమా, దేవుడు మీ జీవితంలో చీకటిని వెలుగుగా మారుస్తాడు అని మీరు హృదయపూర్వకముగా నమ్ముతున్నట్లయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ యు ఆర్ మై లైట్ అని టైప్ చేయండి. మీ విశ్వాసాన్ని ధారాళముగా ప్రకటించండి. ప్రియదేవుని జనాంగమా, ఈ ఉదయకాలం దేవుని దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వ్యక్తివని, నిన్నెంతో ప్రేమించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులను చూసి కాదు సుమా, నీవు ఆయనకు కావాలి. నీ పరిస్థితులను సరిచేయగలిగిన దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావేమో, చుట్టూ చీకటి తప్ప మరేమీ కనిపించని నేపథ్యంలో ఉన్నావేమో, ఇదిగో ఈ లోకానికే వెలుగైనటువంటి యేసు నీ చెంతనే ఉన్నారు ఈ ఉదయకాలం. ప్రభా, నా జీవితంలోనికి రా, నా చీకటిని తీసివేయని మీరు అడగండి. హృదయ ద్వారాలు తెరవండి. ఆయన వెలుగు నీలోనికి ప్రవేశించినప్పుడు ఏ చీకటి కూడా నిన్ను ఆపలేదు, భయపెట్టలేదు. నూతన దినాన్ని ఆయన సిద్ధపరిచిన ప్రతి దీవెన స్వతంత్రించుకునేలాగిన ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. వెలుగైనటువంటి తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు సూటిగా మాట్లాడారు దేవా, మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను, వారి జీవితాల్లో ఉన్న ప్రతి అంధకారాన్ని ఇప్పుడే మీరు తొలగించండి ప్రభా. వ్యాధి అనే చీకటి, అప్పులనే చీకటి, మనశ్శాంతి లేని పరిస్థితులు కలిగిన చీకటి, పాపమనే చీకటి వారిని విడిచిపోవునుగాక. నీవే వారికి నిత్యమైన వెలుగుగా ఉండి అయా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారు పడిపోయిన ప్రతి చోట అద్భుతమైన రీతిలో గొప్పగా మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. నీ దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు. ఆశ కలిగి నీ తట్టు ఎంతమంది చూస్తున్నారో వారందరినీ ప్రత్యేకమైన రీతిలో మీరు దీవించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.